ఎల్లపాలెం నుంచి నెల్లూరుకు నూతన బస్సు సర్వీసును కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎల్లపాలెం గ్రామ వాసులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత 9 ఏళ్లుగా ఎల్లపాలెం గ్రామం నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దాంతో గ్రామస్తులు ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. ఆటోలో ప్రయాణం చేయాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారంగా ప్రజల సౌకర్యార్థం నూతన బస్సు సర్వీస్ ను ప్రారంభించినట్లు వివరించారు. 7,000 జనాభా ఉన్న ఈ ఎల్లపాలెం గ్రామానికి ఇంతవరకు ఆర్టీసీ బస్ లేదని మీ నాయకులు నా దగ్గరకు వచ్చి కోరడం జరిగింది. దీనివల్ల పిల్లలకి రావాల్సిన వాళ్ళ పాస్లు ఉంటాయి కదా, కాలేజెస్ కి స్కూల్స్ కి పోయే వాళ్ళ పాసులు వాళ్ళకి అందట్లేదు ఆర్టీసీ బస్ లేనందువల్ల. అలాగే వృద్ధులకి వాళ్ళకి కూడా దాంట్లో వాళ్ళకి రావాల్సిన రాయితీలు వాళ్ళకి రావట్లేదని చెప్పి ఆర్టీసీ బస్ మాకు చాలా అవసరము, ఇప్పటి వరకు లేదు అని చెప్పి వచ్చి అడగడం జరిగింది. వీళ్ళు మీ నాయకులు అడిగిన వెంటనే నేను డిఎం గారిని ఫోన్ చేసి అప్పటికప్పుడే అడగడం జరిగింది. ఆయన కూడా వెంటనే స్పందించి మంజూరు చేయడం జరిగింది. నాకు ఈరోజు మీ ఊర్లో ఈ బస్సు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం అనిపించింది. మేబీ ఇది చూసి ఇంకా ఎన్ని గ్రామాల వాళ్ళు వస్తారో అది చూడాలి. చాలా గ్రామాలకి ఇలాగే బస్సులు లేవని చెప్పి, బస్ సౌకర్యాలు సరిగా లేవని చెప్పి అడుగుతున్నారు. దానికి సార్ కూడా మాకు తగినట్టు స్పందించాలని చెప్పి డిఎం గారిని కూడా నేను కోరుకుంటున్నాను. నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించిన ఎల్లపాలెంకి ఇది నేను 3వసారి రావడం, ఇక్కడికి రావడం 3వసారి. మీ సమస్యలు ఏమున్నా కూడా తప్పకుండా నేను తీరుస్తానని మీకు మరీ మాటిస్తున్నాను. మీ నాయకులు కూడా తగిన విధంగానే వాళ్ళ సమస్యలు తీసుకొని, ఇక్కడ 3-4 ఉన్నట్టున్నారు, వీళ్ళందరూ ఒకరికి తెలియకుండా ఇంకొక సమస్యలు తీసుకొని వస్తున్నారు. కాబట్టి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఒక ఊరు బాగుండాలంటే ఊర్లో ఉన్న నాయకులు ఒక తాటి మీద నడిచినప్పుడు ఆ ఊరికి ఎన్నో ప్రయోజనాలు సమకూర్చుకోవచ్చు. ఎలక్షన్స్ వరకే పార్టీలు అవన్నీ, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ఊరు అభివృద్ధి, ఏ పార్టీ వస్తే ఏ నాయకులు ఎమ్మెల్యేలు అవుతారో వాళ్ళ చేత మీ ఊరిని అభివృద్ధి చేయించుకోవడమే మీ లక్ష్యంగా నాయకులు పయనించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను సభాముఖంగా. అదే విధంగా మీకు అందరికీ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. మనము విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గారి సహకారంతో, స్విమ్స్ వారి సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ని మన కోవూరు నియోజకవర్గంలో ప్రవేశపెట్టడం జరిగింది. గత 4 రోజులుగా ఇందుకూరుపేట మండలంలో 35 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులు అందరూ కూడా దాంట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటున్నారు. మీరందరూ అది బయట వెళ్లి చేయించుకోవాలంటే ఆ టెస్టులు కనీసం ఒక 25,000 దాకా అవుతాయి. అది మీరు చేయించుకోవాలనే ఉద్దేశం కూడా మీకు ఉండదు. మనమంతా బాగున్నాంలే, మనకేముండదు, మనం ఎందుకు చేయించుకోవాలని అనుకుంటారు. కానీ ఇందుకూరుపేట తర్వాత కోవూరు, దాని తర్వాత అంటే ఆ బస్సు 1.5 నెల మన దగ్గరే ఉంటది, మీ మండలంకి కూడా వస్తుంది. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అలసత్వం లేకుండా ఆ క్యాంప్కి వెళ్ళి, మేబీ మోస్ట్గా ఎల్లపాలెంలోనే పెట్టాలనుకుంటున్నాము, కొడూరు నుంచి అందరూ వచ్చి కూడా ఆ బస్సులో స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఎవరు భయపడకుండా మీ ఆరోగ్యం మీద జాగ్రత్త తీసుకొని మీరు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోండి. అలాగే మనము స్విమ్స్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చూస్తారు, లేదంటే ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి కూడా వాళ్ళు ప్రాణదాన ట్రస్ట్ మీద కూడా చూస్తారు. కాబట్టి అందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. అదే విధంగా నేను ఎలక్షన్స్ అప్పుడు మీ ఊరికి వచ్చినప్పుడు నాతో కలిసి నడిచిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు, ఇక్కడ యువకులు, వాళ్ళందరికీ నేను మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళ తల్లులు కూడా నా దగ్గరకు వచ్చి, అమ్మా మా పిల్లలు చదువుకొని ఖాళీగా ఉన్నారు, ఉద్యోగాలు లేవమ్మా, ఏదో ఒక దారి చూపియండి అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళందరి కోసం రేపే మనం విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విపిఆర్
ఫౌండేషన్ తరఫున ఒక మెగా జాబ్ మేళా, అంటే మీకు అందరికి ఉద్యోగాలు పిల్లలకి వచ్చేదానికి జాబ్ మేళా ఒకటి నిర్వహించబడుతుంది. దాంట్లో ఆల్రెడీ యాప్ ఇచ్చున్నాము. ఈ ఎల్లాయిపాలెంలో ఉన్న పిల్లలు, కొడలూరు మండలం పిల్లలు ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోతే ఇంకా ఒక రోజు టైం ఉంది, ఈ రోజు ఎన్రోల్ చేసుకోండి. 1500 వరకు జాబ్స్ రేపు వస్తాయి. ఇదే మాదిరి ఈ జాబ్ మేళాని ప్రతి 3 నెలలకు ఒకసారి విపిఆర్ ఫౌండేషన్ తరఫున మనం జరిపించబోతున్నాం.